हरिः ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। మనం విష్ణు సహస్రనామ వివరణ చెప్పుకుంటున్నాం కదండి. అందులో నిన్న మనం 5 శ్లోకాల దాకా అర్థాలు చెప్పుకున్నాం. 6వ శ్లోకం దగ్గర నుంచి మనం ఇవాళ చెప్పుకోవాలి. ఆ చెప్పుకునే ముందు మనం ఈ మూర్తులు కేశవనారాయణాది మంత్రాలకి ఆ మూర్తుల యొక్క స్వరూపాన్ని చెప్పుకుంటున్నాం కదండి. ఈవేళ సంకర్షణమూర్తి గురించి చెప్పుకుందాం. సంకర్షణ అని చెప్పుకుంటాం కదా, ఆ మూర్తి ఎలా ఉంటాడో చెప్పుకుందాం. ఈయన తెల్లని శరీరకాంతితో ఉంటాడట, చతుర్భుజుడై ఉంటాడు, 4 భుజాలు ఉంటాయని కూడా. చేతుల్లో కింద నుంచి పైకి గద శంఖం పట్టుకుంటాడు. ఎడమ చేతిలోనేమో పద్మం చక్రం ధరించి తెల్లటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడండి ఈ సంకర్షణమూర్తి. ఆయనకు నమస్కారం చేసుకుని మనం ప్రారంభిద్దామండి. మరి ఈ శ్లోకాల దాకా చదివి మనం ముందుకెడదాం. హరి ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహవపు శ్రీమాన్ కేశవः పురుషోత్తమः సర్వశివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనుస్వష్ట స్తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్యः శాశ్వతకృష్ణో లోహితాక్షప్రతర్ధనః ప్రభూతస్తికకుబద్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఇక్కడ దాకా శ్లోకాలు చదివి ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అర్థం చెప్పుకోవాల్సిన శ్లోకం దగ్గరికి వెళుతున్నానండి. నేను చూద్దాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మను స్వష్ట స్థవిష్టః స్థవిరో ధ్రువః. ఇందులో అప్రమేయః, హృషీకేశః, పద్మనాభః, అమరప్రభుః, విశ్వకర్మ, మనుః, త్వష్ట, స్థవిష్టః, స్థవిరోర్ధ్రువః అనే నామాలు ఉన్నాయండి. మనం జాగ్రత్తగా ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటూ ఉందాం. ఇక్కడ ముందు అప్రమేయః అంటే ఏ ప్రమేయమో ఆయనకు అక్కర్లేదు. మనకి ఏదో ఒక ప్రమేయం ఉండాలి. ఆ ప్రమేయం ఉంటేనే మనం ఏదైనా నడుస్తుందో, మనకి ఏమీ చేయడం. ఏ ప్రమేయం ఆయనకు అవసరం లేదు కనుక అప్రమేయుడు అని చెప్తున్నాడు. అంటే ఇంద్రియ సంబంధాలు కానీ ఆయనకి ఆ భగవంతుడికి ఏమీ ప్రమాణం కాదు. అందుకని చెప్పి ఆయనకి అప్రమేయుడు అని పేరు. మరి దానికి ఎంతనే ప్రమాణం ఉండదన్నమాట. మనం ఏమేని దాని పరిణామం కానీ దానికి ఏమైనా ప్రమాణం కానీ మనం చెప్పలేము. కాబట్టి మనకి గోచరించదనమాట. మనకి అందదు, మన మనస్సుకు అందదు అది. ఆయన ప్రమాణం ఎంతని మనం కొలవగలం. కాబట్టి అది వీలు కాదు. కాబట్టి నిజంగా తెలుసుకుంటే పరమాత్ముడికి మనం కూడా పరమాత్మతో సమానం అయిపోతాం కదండి. కాబట్టి ఆ భగవానుడు అప్రమేయుడు ఇంద్రియములు, ఆ ఇంద్రియాల వల్ల చేసే పనులకు మనం ఏవైనా సరిచూడండి. ఏ పాపమై చేస్తామో పుణ్యమై చేస్తామో మన హృదయంలో ఉన్న ఆత్మస్వరూపుడికి ఇవేమీ వెళ్ళవు అని చెప్పడమే. ఎప్పుడు ఈ మనస్సుకి ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆయన బ్రహ్మస్వరూపుడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన దేనికి కూడా అంటకుండా ఉన్నాడు అని చెప్పేసి మనకి తెలుస్తోంది కదా ఒక్కొక్క మంత్రం మనం చదువుకున్నప్పుడు.
అప్పుడు మనం ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఈ శాస్త్రాన్ని ద్వారా ఆయన ఎలా ఎరకబడుతున్నారో అప్రమేయుడని చెప్పినప్పుడు మనకు కూడా అది మనకు అర్థమైనప్పుడు మన బుద్ధి శుద్ధి అవుతుంది. మనం చక్కగా ఆయన గురించి తెలుసుకుంటాం, మనం కూడా పవిత్రులుగా మారగలుగుతాం. అది ఈ అప్రమేయ అంటే ఆయనకి ఏమీ ప్రమేయం లేదు, దేనితోటి ప్రమేయం లేదు. అంటే ఏమిటి, మనం చేసే ఈ పాపపుణ్యాలకు కానీ ఇంద్రియ సంబంధానికి కానీ ప్రమేయం ఉండదు. కానీ అంతా చూస్తూ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, కానీ దేనికి ప్రమేయం లేకుండా ఆయన ఉండగలుగుతాడు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ముందు తర్వాత మంత్రానికి వెళ్దామండి. తర్వాత నామం అప్రమేయ వృషికేశ. వృషికములంటే ఇంద్రియాలండి. మన ఇంద్రియాలని అవన్నీ ఆయన ఇంద్రియాలన్నీ జయించి వాటి మన ఇంద్రియాలని నడవడానికి ఆయన అధిపతిగా ఉన్నాడు కనుక హృషికేశ, ఆయన హృషికేశుడై ఉన్నాడు అనమాట. మనకి ఈ వృషికం అంటే ఆయనకి కేశములు అంటే కిరణాలని అర్థం కూడా ఉందండి. సూర్యచంద్రులు ఆయన కళ్ళని లేకపోతే కేశాలని ఆయన అంతా కూడా అంటే అలాగా ఆయన తలుచుకుంటే చాలు ఈ హృషికేశ నామంతో మనకి చాలా ఇది కలుగుతూ ఉంటుందండి. హృషికేశుడిని అది చక్కగా ఆయన్ని దర్శిస్తాడు. ఇంకా ఈ సూర్యకిరణాలు గురించి ఆయన జుట్టు అదే కేశాలని వర్ణిస్తూ ఉండేది. సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ అని చెప్పబడుతూ ఉంటున్నాయి వేదాల్లో ఒక మాట అండి. అది ఇంద్రియములు జయించిన జ్ఞానం ఆయనకు ఉండడం వల్లే ఆయన మనకి హృషికేశుడయ్యాడు కనుక ఆయన తలుచుకుంటే మనం కూడా ఇంద్రియాలని జయించగలుగుతూ ఉంటాం ఈ నామంతో తలుచుకోవడం వల్లని ఈ నామానికి అర్థం అండి. పద్మనాభ అంటే ఇది మనకు చాలాసార్లు తెలుసున్నమేనండి. ఎక్కువగా కష్టంగా ఏం ఉండవు, కానీ వచ్చినట్టు ఉంటాయి. కానీ మనం తెలుసుకుని దాని భావాన్ని మనం ముందుకెడుతూ ఉంటాం. పద్మము నాభయందు కలిగినవాడు అని కదండి దీనికి అర్థం. మనం పద్మము నాభయందు నడిచే పద్మనాభుడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ నాభయందు ఒక పద్మం అది ఉంది. ఆ పద్మంలోంచి బ్రహ్మగారు పుట్టాడు. ఆయనకు సృష్టి చేయమని ఆ చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి ఇందక నుంచి మనం ఎందుకు చతుర్ముఖ బ్రహ్మని మళ్ళీ నేను చెప్తున్నానంటే, మనం ఆది బ్రహ్మని ఉచ్చరిస్తున్నాం ఈ నారాయణ్ణి. అందుకని చెప్పి ఇక్కడ 4 ముఖాలు ఉన్న బ్రహ్మగారు పద్మంలో ఉన్నాడు. ఆ పద్మం ఆయన నాభిలోంచి వచ్చింది కాబట్టి ఆ పద్మం జ్ఞానానికి ప్రతీకని ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆ జ్ఞానశక్తి చేత ఆయన ఈ బ్రహ్మను సృష్టించాడు. ఆయనేమో ఈ సకల జీవుల్ని పుట్టించడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ బ్రహ్మను మనకి ఆ నాభి ద్వారా పద్మం ద్వారా పుట్టించాడు కనుక ఆయన ఆదిదేవుడు, ఆయన దేవతలందరికీ ప్రభువు. ఈ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి అదే అమర ప్రభు అని తర్వాత నామంలో మనం చెప్తూ ఉంటున్నామట. పద్మనాభ అంటే పద్మనాభి అని ఉంది, దాంట్లోంచి బ్రహ్మగారిని సృష్టించి ఈ లోకాన్నంతా సృష్టించాడు అని అర్థం చెప్పుకున్నాం. ఇంకా తర్వాత అమర ప్రభువు, దేవతలకి ప్రభువు విష్ణుదేవుడు కదండి. ఇప్పుడు మనం చెప్పుకునే దేవుడు ఎవరు? ఆదిదేవుడు, ఆది నారాయణుడు, ఆది బ్రహ్మ ఏదైనా అనుకోండి. ఈయనంతా అమర అంటే దేవతలు, ప్రభువు. ఆ దేవతలు కూడా ఆయనే ప్రభువు, ఆయనే నియమించాడు, ఆయనే నడిపిస్తాడు. అందరినీ కూడా మనని నడిపిస్తాడు, వాళ్ళని నడిపిస్తాడు. అందుకని అమర ప్రభువు అంటే మనం ఇందులో ఈ నామంలో చెప్పుకోవడం. కానీ ఏంటంటే ప్రళయకాలం వచ్చేదాకా అంటే యుగాంతం అయిపోయేదాకా కూడా వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల ఆ దేవతలందరూ స్వర్గంలో ఉంటారు. ఇంకా ఎక్కడ వాళ్ళకి నియమించిన స్థానం ఉంటే అక్కడ ఉంటారు. వాళ్ళు అప్పటిదాకా అమరులై ఉంటారు. మానవులాగా 100 ఏళ్ళ లోపల పుట్టడం చావడం అనేది వాళ్ళకి అమరులైన ఆ దేవతలకు ఉండదు కనుక వాళ్ళకి ఆ దేవతలకు కూడా ప్రభు అయ్యాడు కనుక ఆ నారాయణుడు అమర ప్రభువు అని చెప్పేసి ఈ నామంలో చెప్పబడుతున్నాడండి. దేవతలకు ప్రభు అయిన ఆ దేవుడు ఇక్కడ ప్రకృతి, ఆయన పురుషుడు అలాగని చెప్పడంలో ఈ నామంలో మనకు తెలిసేది ఏమిటంటే అందరికీ కూడా ఆయనే ప్రభువు. ఈ ప్రకృతిని మనం ఈ ప్రకృతిలో పుట్టి పెరుగుతాం మనకి కూడా ఆయనే ప్రభు అని కూడా మనకు తెలియాలి. ఈ విశ్వం అంతటికీ తానే ప్రభు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే తర్వాత నామంలో చెప్తారు వినండి. విశ్వకర్మ. విశ్వం అంతా ఎవరు రచన చేశారు? ఆయనే చేశారు, ఆయనే సృష్టించాడు. అందుకనే విశ్వకర్మ. మనం చిన్నది ఒక వాక్యంలో కూడా కర్త కర్మ క్రియ అంటాం కదా. కాబట్టి ఆ కర్మ అలాగే చేసేవాడు ఎవరు? ఆయన కనుక విశ్వకర్మ.
అది ఆ సృష్టి ఎక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మను పుట్టించిన దగ్గర నుంచి, నాభిలోంచి పద్మం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన తయారు చేసినవి అన్నీ కనుక విశ్వకర్మ అని చెప్పి కూడా ఒక చోట కూడాను పురుషం విశ్వకర్మాణం ఆదిదేవం అజం విభు అంటే ఆ బ్రహ్మ పుట్టుకు కూడా ఆ భగవానుడే కారణం. ఆ సృష్టి రచన చేయడం కూడా ఆయనే సాగించాడు. కాబట్టి ఆ సృష్టి అంతా రచించిన వాడు తనే కనుక ఆ భగవాన్ని విశ్వకర్మ అని చెప్తున్నాం. కాబట్టి సాని సర్వభూతాని నచాహంతేష్వస్థిత అని ఆయన ఒక మాట చెప్పారు భగవద్గీతలో. రాజవిద్యా రాజగుహ్యమందు ఆ శ్లోకం ఉంటుందండి. సర్వభూతములు నా యందే ఉన్నాయి, నేను వాని యందు లేను అని స్పష్టంగా చెప్తాడండి భగవద్గీతలోను. అది భగవద్గీత చెప్పినప్పుడు వివరంగా చెప్తాను ఇంకా. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఈ విశ్వరచన ఆ విశ్వకర్మ అని ఈ నామంలో చెప్పబడిన వల్ల విశ్వమంతా రచించినవాడు ఆయన అని మనకు తెలిసింది. తర్వాత మనుహు, మననము వలన మనుహు అయ్యాడు. అదైనా మనుహు అంటే మంత్రం అనే అర్థం కూడా ఉంటుందండి. నాణ్యతో అస్థిమంత, వీరికంటే వేరుగా ఏం లేదు అని చెప్తున్నారు ఆయన. ఆ శృతి ఆ వేదవాక్యం వల్ల ఆయన ఏమని చెప్తున్నాడు, తాను ఈ సృష్టి అంతా చేయగలుగు స్థితి ఉన్న మనుహు అని చెప్తున్నాడు అనమాట ఆయన. అలా ఆలోచించి ఈ విశ్వకర్మ అని చెప్పుకున్నాం ముందు. సృష్టి ఆరంభంలో ఈ రచన అంతా చేసిన ఆదిదేవుడు ప్రళయకాలమున ఈ జీవులంతా కూడా నశించిన తర్వాత ఆయనలోనే కలుపుకుంటున్నాడు. కాబట్టి మనుహు అని మంత్రస్వరూపుడుగా ఆయన ఉన్నాడు అని ఈ నామానికి చెప్పుకున్నామండి. త్వష్ట, త్వష్ట అంటే ప్రళయకాలమందు సమస్త భూతాలని నశింపచేసేవాడు అని అర్థం అండి. ఆయన్ని త్వష్ట అని పిలుస్తారు. అలా సంహారం చేసేటప్పుడు, అందరినీ ప్రళయాంతం చేసేటప్పుడు పరమాణు లోపల్లోకి మార్చేస్తూ ఉంటాడండి. అణువు కన్నా అంత చిన్నగా మార్చి మరి లోపల పెట్టుకోవాలి కదా, ఆయన దాయాలి కదా, విత్తనాలన్నీ దాచినట్టు దాచుకోవాలి కదా. అందుకని పరమాణు స్వరూపంగా మార్చువాడై అలా చేస్తూ తానంతటికీ మూల కారణమై ఉంటాడు. కాబట్టి త్వష్ట ప్రళయకాలమనందు నశింపజేసి అణువు రూపంగా వాళ్ళని మార్చుకొని పరమాణువులుగా తనలో దాచుకుంటాడు అని అర్థం అండి త్వష్ట. స్థవిష్ట, ఈ స్థవిష్ట అంటే భగవానుడు స్థవిష్ట అని నామంలో కీర్తి. భగవానుడు యొక్క గొప్పతనం, చాలా పెద్దవాడు, స్థూలవంతుడు అని చెప్పాలన్నమాట. నా యొక్క ఐశ్వర్యానికి చాలా ఉంది, హద్దంటూ లేదు, దాని దింతంటూ ఎవరూ చెప్పలేరు అని భగవంతుడే స్వయంగా విభూతి యోగంలో చెప్పాడండి భగవద్గీతలోను. కనుక ఈ విశ్వం అంతా కూడా, ఈ భూతాలన్నీ కూడా అతయందే ఉన్నాయని భావం కనుక స్థవిష్ట, మొత్తం అందులోనే ఉంచుకున్నవాడు, అంతా తనలోనే ఉంచుకున్నవాడు, అనంతుడై ఉన్నవాడు, తల్యాతిశయము కలవాడు అని ఆయన అనంతుడని భావించాలన్నమాట. అంతు లేనివాడు కనుక అనంతుడయ్యాడని. అదే దానికి అంతమంటూ లేదు, చాలా ఎక్కువ ఉన్నాయని భగవద్గీతలో చెప్పాడన్న విషయం చెప్తున్నాను. కాబట్టి మనం ఐస్థవిష్ట అనే ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చండి. స్థవిరోర్ధ్రువ తర్వాత నామం అండి. ఆయన ఇవాళ నిన్నటి వాడు కాదు, సనాతనుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, చివరిదాకా ఉంటాడు కనుక సనాతనుడు, శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు ఆ భగవానుడు. స్థవిరోధ్రువ అని ఈ నామంలో చెప్పిస్తాడు. స్థవిరుడు అంటే పురాణ పురుషుడు అని అర్థం అండి. పురాణం పుర అంటే పాత అని అర్థం అండి. అసలు అంతకన్నా ఏం కాదు, చాలా పాతవాడు. మొట్టమొదటి నుంచి ఉన్నప్పుడు పాతవాడే అవుతాడు కదండి, అందుకని పురాణ పురుషుడు అన్నాం. ధ్రువుడు అంటే స్థిరమైన వాడు. ధ్రువ అని కదండి చివరి మంత్రం, స్థవిరో ధ్రువ అని కదా, స్థిరంగా ఉన్నాడు చెప్పుకుంటున్నాం కదా, చాలా నామాల్లో వస్తుంది స్థిరంగా ఉంటాడు కనుక అని చెప్పడం. ఇక్కడ స్థవిరో ధ్రువ అనేది అంతా కలిపి ఒకే నామం అండి. ఆయన స్థవిరుడు అనడం చేత కాలాలన్నిటికి కూడా అతీతుడని కూడా మనకు అర్థం అవుతోంది. తనని ఆధారం చేసుకుని అంతా ఈ విశ్వం అంతా మార్పులు చెందుతోంది, మనలో మార్పులు వస్తున్నాయి, కానీ తాను మాత్రం ఎప్పుడూ మారడండి. స్థవిహి అంటే అలాగే స్థిరంగా ఉంటాడు కనుక ఇక్కడ స్థవిరో ధ్రువుడని మనం ఈ నామంలో ఆయన్ని కీర్తిస్తున్నాం అన్నమాట. సనాతనుడు, శాశ్వతమైన భగవానుడు, సర్వం నడుపుతున్నాడు, దేహ ఇంద్రియ మనోబుద్ధులకు అందనివాడు, ఎవరి ప్రభావం లేకనే మన అందరినీ కూడా తాను ఒక్కడే నడుపుతున్నాడు. ఆ ఇంద్రియాల వల్ల ఆయన మన ఇంద్రియాల వల్ల ఆయన గ్రహించలేము. ఆ సంగతులన్నీ కూడా
మనకి ఈ స్థవిరో ధ్రువ అంటే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతున్నాయండి. ఇక్కడికి ఈ శ్లోకం అయ్యింది. తర్వాత శ్లోకానికి వెళదామండి. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూతస్తి కకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూత త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. ఇలాగంటే విడ తీసుకుంటే మనకి అందులో నామాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. నేను చెప్తాను. అగ్రాహ్య ఒక నామం అండి. అక్కడికి ఒక నామం. గ్రహించుటకు వీలు లేనివాడు అని అర్థం అండి. గ్రాహ్యం అంటే గ్రహించడం, అగ్రాహ్యం అంటే గ్రహించడానికి వీలవదు. ఆయన ఎంత ఉంటాడు అని మనం గ్రహించలేం కనుక అగ్రాహ్యుడు. కాబట్టి ఈ ఇంద్రియాల వల్ల కూడా దర్శించలేమని చెప్పుకున్నాం కదండి. మన మనోసంకల్పం, ఈ బుద్ధి నిర్ణయాల చేత కానీ స్వరూపంలో కానీ తను ఊరికే ఊహించుకుంటాం. కానీ ఈ దేనికి కూడా ఏమిటంటే మన మనస్సులో సంకల్పం చేత కానీ మన ఇంద్రియాలని దర్శించినట్టు ఆయన దర్శించడానికి కానీ మనస్సు చేత కానీ బుద్ధి చేత కానీ ఆయన స్వరూపంలో ఎంత ఉంటాడో అంత ఉంటాడని మనం భాషించలేం. కాబట్టి ఆయన ఇంద్రియములకు అగోచరుడు కాబట్టి గ్రహించలేం కనుక అగ్రాహ్య అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎన్ మనసాన మనుతే అంటే మనస్సుచే తెలియబడువాడు కాడు అని మనకు చెప్తున్నారు. అది చక్షుసాన పశ్యతి అంటే చక్షువులు అంటే కళ్ళండి. మన కళ్ళతోటి కూడా చూడలేం, కంటితే చూడబడేవాడు కాదు అని చెప్పడం. యతో వాచో వినర్తంతే అప్రాప్య మనసా సహా ఎచ్చటికైతే వెళ్ళి మన వాక్కు చేత మనస్సు చేత కూడా అందక తిరిగి ఆయన ఎక్కడ ఉంటాడో అది ఏ బ్రహ్మం అని కదండి మనం అనుకుంటున్నాం. అది బ్రహ్మం అని చెప్పుకుంటున్నాం కదా. ఆ భగవానుడు అగ్రాహ్య అని చెప్పుకుంటున్నామండి. తాను మాత్రం సకలం గ్రహిస్తాడండి, మనం మాత్రం గ్రహించలేం. అందుచేత ఆయన కాలస్వరూపుడు, కాలాతీతుడు అయి ఉన్నాడు కనుక అటువంటి శాశ్వతుడు అయిన విషయాల్ని మనం గ్రహించలేం కనుక అగ్రాహ్య. తర్వాత నామం శాశ్వత. ఒకప్పుడు ఉంటాడు, ఒకప్పుడు లేకపోవడం అన్నది లేదు. కానీ శాశ్వతంగా అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఆయన శాశ్వతంగా ఉండేవాడు అని సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుడు శాశ్వతుడని ఈ శాశ్వత నామంలో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట అండి. శాశ్వతగం శివం అచ్యుతం అని చెప్పుకున్నారు మంత్రం. భగవానుడు త్రికాలయందు కూడా కాలాతీతుడై ఆయన మనగలుగుతూ ఉంటాడు కనుక శాశ్వతుడైన ఆయన అవినాశి, మంగళకరుడు. మంగళకరమై ఉన్నందున ఆయన ఒకప్పుడు ఉండేవాడు, ఒకప్పుడు పోయేవాడు కాదు అని మనకి తెలుసుకోవాలండి. ఆయన శాశ్వతుడు, దుఃఖమునకు దూరంగా ఉంటాడు, ఆయన ఆనంద స్వరూపుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత నామం కృష్ణ. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు కృష్ణ అని పిలువబడుతూ ఉంటాడు. ఈ కృష్ణ మన కృష్ణుడికి కూడా అదే నామం కనుక మనకి తెలిసింది. అది సత్స్వరూపం కాబట్టి నా అంటే ఆనంద స్వరూపం అని అర్థం అండి. కృష్ అంటే సత్తు స్వరూపం, నా అంటే ఆనంద స్వరూపం కలిపి ఆ వ్యాస భగవానుడు మనకి కృష్ణ అది తెలియజేశాడండి. మనకి కృష్ణ వర్ణాత్మకత్వాద్వా కృష్ణ అని. కృష్ణవర్ణం ఎవరైతే కలిగి ఉన్నాడో అందుకని కృష్ణుడయ్యాడు అని అర్థం అండి. కృష్ణవర్ణం అనంతానికి చిహ్నం. ఆయన కాంతి అనంతుడని రుజువు చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడు అయ్యాడు. ఆ కృష్ణుడు ఆ భక్తుల హృదయాల్ని ప్రేమతో ఆకర్షించుకునే రూపం. అందుకని ఆయన్ని కృష్ణ అని కొనియాడుతున్నారు ఈ నామంలోను. కృష్ణవర్ణ శరీరం ద్వారా ఎన్నో సందేశాలు మనకి ఇస్తున్నాడండి. ఎర్రటి నేత్రాలు కలిగి అని ఆ నేత్రాల ద్వారా, ఆ కళ్ళ ద్వారా మనకి కొంత విషయాన్ని అందిస్తున్నాడండి. ఈ విషయం తర్వాత నామాలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత నామం లోహితాక్ష అని. ఎర్రని నేత్రములకు కలవాడై భగవానుడు లోహితాక్ష అని సూచింపబడుతున్నాడు అని చెప్తున్నారు. ఇతడు వృషభుడు, లోహితాక్షుడు అని వేదవచనాలు చెప్తూ ఉంటాయి. ఎర్రటి కళ్ళు కదండి, లోహితాక్ష అంటే ఎర్రటి కళ్ళు. అది మనం కళ్ళు ఎర్రగా ఉంటే ఏం చెప్తామండి? కోపానికి సూచిస్తున్నాయని అనుకుంటాం కదా. అది మన యొక్క జీవిత లక్ష్యాన్ని గుర్తించుకుని జీవించే వారి పట్ల అది తెలుసుకోవాలి. ఆ భగవంతుడు మనకు మీద కళ్ళెరు చేస్తున్నాడేమో అనుకోవాలి. ఈ లోహితాక్ష నామానికి భగవంతుడు కృప చూడటంలో
తాను మన మీద కోప్పటి కళ్ళేరు చేసినా పర్వాలేదు కదండి. అలాగా ఆ లోహితాక్ష నామానికి, ఆ లోహితాక్ష నామంలో ఉన్న ఆ పరమేశ్వరుడికి మనం నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం, మన అలాగా అలా అలా అజ్ఞానంగా ఎప్పుడు అనుకోకూడదు. ఆ జ్ఞానాన్ని అందించుకోవడం కోసం మన మీద కోపపడుతున్నాడు. ఉదయభానుడు పొద్దున్నే ఉదయించిన సూర్యుడు అనమాట. ఆ అరుణకాంతి, ఆ ఎర్రటి కాంతి మన చీకటిని ఎలా పోగొడుతోందో, అలాగే ఈ లోహితాక్షుడైన భగవాన్ దృష్టి మన మీద పడి, ఆ కృప ఆయన మన మీద ఉన్న దయ వల్ల అవి చిందించి మనని కృతార్థులను చేస్తుందని కూడా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలండి చక్కగాను. లోహితాక్ష అంటే ఆ హిరణ్యకశిపుడు వధించే సమయంలో కూడా నారసింహం నేత్రాలు రక్తవర్ణాలై ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఆ శ్రీహరి నేత్రవర్ణం, ఆ కోపం, ఆ బీభత్సాన్ని కలిగించడం, ఆ ప్రహ్లాదుడు కుమారుడు భక్తి పెరగడం, అవన్నీ కూడా ఆయన భాగవతోత్తముడు కనుక ఆ ప్రహ్లాదుడు ఆయనకి ఆ స్తంభం నుంచి వచ్చి దర్శనం ఇవ్వడం వచ్చినప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయనే అక్కడ కూడా వర్ణించారండి. ఆ భగవాన్లో మనకి భయం కలిగించేది ఏమీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నామం ప్రతర్ధన. ఇది కూడా ప్రళయకాలం సర్వమును నశింపజేసేవాడు కనుక ప్రతర్ధనుడు అర్థం అండి. చాలా నామాలకు దగ్గర దగ్గర సంబంధం ఉంటూ ఉంటుంది. ఆయన ఒక్కొక్క నామం ఆయన నోటంపట వచ్చింది ఆ కూర్పు అలా కూర్చారు ఒక నామానికి సంబంధంగా. ప్రళయకాలంలో ఆ సర్వమును నశింపచేసే భగవంతుడే కనుక ఆయన ప్రతర్ధన, ఈయనే కనుక. తద్ద హింసాయాం అంటే నాశనం, తద్ద అంటే వినాశనం చేసేవాడు, దానికి ప్రాణాక్షరం కలిపారు కనుక ప్రతర్ధన అన్నారు ఇక్కడ. ఆ తీవ్రంగా వినాశనం జరుగుతున్నప్పుడు ఏ ఒక్కళ్ళు మిగలరు కదా, దాన్ని ప్రళయం అంటున్నాం. అప్పుడు రుద్రరూపుడై సమస్తాన్ని నశింపజేస్తున్నాడు కనుక ఇతడు ప్రతర్ధన అనే నామంతో ఇక్కడ చెప్పబడ్డాడు. సంహారకాలం సర్వము నశింపచేస్తున్నాడు, అది యథార్థం. నేను ఆయన జ్ఞానపూర్ణుడైన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేటటువంటి తండ్రేను, ఆయన మన రక్షించేటటువంటి తండ్రేను అన్న సంగతి మాత్రం మనం మర్చిపోకూడదండి. అది ఈ నామాన్ని బట్టి అయ్యో ఈయన ప్రళయం చేసేసి అందరినీ నాశనం చేస్తున్నారు అని ఆయన మీద మనకి ఈ విషయం వివరం తెలుసుకోవడం కనుక ఆయన జ్ఞానస్వరూపుడని, ఆయన ఐశ్వర్య ప్రదాత అని మనకి ప్రభూత అనే నామంలో ఇప్పుడు చెప్తున్నారండి. జ్ఞాన ఐశ్వర్యాది గుణసంపన్నుడు ప్రభూత అని పిలువబడుతున్నాడు ఈ నామంలో. తాను పూర్ణుడు, పరిపూర్ణుడై ఉండి సర్వజ్ఞాత్వాది విభూతులన్నీ ఆయనలోనే ఉండి తనను ఆశ్రయించే వారికి వరాలనిచ్చి కాపాడుతూ ఉంటాడు కనుక జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సు ఈ 6 గుణాలు కలిగి ఉన్నాడు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు కనుక అలాగా ప్రభూత అని ఆయన ఈ నామంలో విరాజిల్లుతున్నాడని మనం చెప్పుకోవచ్చు. ప్రభూతుడంటే పరంధాముడైన ఆయన ఎవరండి? పరంధాముడు. పరం మనకంతా వేరుగా మానవ లోకానికి కాదు, స్వర్గలోకానికి, మత్స్యలోకాలకి, పాతాళ లోకాలకి అన్నిటికి కూడా అవన్నీ 14 లోకాలు, భూలోక, భూవర్లోక, సువర్లోక అని చెప్పుకుంటాం కదండి. ఆ 14 లోకాలకి కూడా ఆయనే ఆధారం కనుక మనకి ఈ తర్వాత నామంలో ఆ దానికి అర్థం వస్తుంది, వినండి. త్రికకుబ్ధామ అంటే ఇక్కడ 3 కింద చెప్పారు, 14 అని చెప్తున్నాం మనం. 3 లోకాలకి కూడా ఆధారభూతుడై ఆ విష్ణుమూర్తి ఉన్నాడు అని ఎక్కడ ఊర్ధ్వ, మధ్య, అధోలోకం అదేనమాట అండి. 3 భాగాలుగా ఇలాగ ఆధారమై ఉన్నాడు కనుక ఆయన త్రికకుబ్ధామ అని చెప్పారు. సమస్త విశ్వము ఇదంతా 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఈ భూతజాలంతో అంతా నిండి ఉందండి. అదే విశ్వం అని చెప్తున్నాం. ఇంకా 3 భాగాలు ఉన్నాయని చెప్తున్నాం కదా, అమృతత్వంతో నిండి ఉన్నాయని చెప్తున్నాం కదా. ఆయన మనకు పురుష సూక్తంలో చెప్పానని ఇదివరకు చెప్పాను కదండి. పాదోస్య విశ్వభూత అని, త్రిపాదస్య అమృతం దివి, పాదో అస్య విశ్వభూతాని, ఒక పాదం చేతే ఈ విశ్వభూతాలు ఈ విశ్వం అంతా ఉందని, త్రిపాదస్య అమృతం దివి అంటే 3 భాగాలు అమృతత్వంతో నిండి ఉంది ఇంకా పైన అని చెప్పేసి అని మనం చెప్పుకుంటున్నాం కదండి. కాబట్టి ఈ భావం ఆధ్యాత్మిక దృష్టితో కనుక మనం చూస్తే అలా అన్వయించుకుంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలనేటి 3 కూడా ముల్లోకాల్లోనూ కూడా తాను ఆధారభూతుడై ఉన్నాడు. మనకి 3 స్థితుల్లోనూ మనసు కాపాడుకుంటున్నాడు, అలాగే ముల్లోకాలను కాపాడుతున్నాడు. 4వదైన తురియం తన సహజ ఉనికి అనమాట. ఆయన అక్కడ ఆయన ఉనికి అంతా తెలుస్తుంది. అలా భాషిస్తూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మయే కనుక
త్రికకుబ్ధామ అని పిలువబడుతున్నాడు ఈ నామంలో ఆ పరమాత్మ. కాబట్టి అలాంటి ఆ అన్నిటికీ అధిష్టాన వస్తువు అయినటువంటి ఆ భగవంతుడు పవిత్రుడే ఎలా భాసిల్లుతున్నాడో ఈ తర్వాత నామంలో చెప్తారనమాట అండి. పవిత్రం, ఈ పవిత్రం అన్న పదానికి మొట్టమొదట పవిత్రాణం పవిత్రంచ అన్న శ్లోకంలో కొంచెం చెప్పుకున్నాం కనుక ఇంకా కొద్దిగా చెప్తానండి. ఇక్కడ తాను పవిత్రుడు, పరిశుద్ధుడు, భక్తుల హృదయాల్ని పరిశుద్ధం చేస్తాడు, పవిత్రం చేస్తాడు. కాబట్టి తాను పవిత్రుడయ్యాడు కనుక పవిత్రం నామం. ఇక్కడ ఆ పవిత్రుడైన భగవంతుడు కళ్యాణ గుణాలు కలిగి ధ్యానించు వారి అంతఃకరణ కూడా చక్కగా పవిత్రం చేసి శుద్ధి చేసి ఉంచుతాడు. అప్పుడు భగవత్మస్మరణ చేయడంలో మనకు చక్కటి అనుభవం వస్తుంది. కాబట్టి ఆ శుభం కలుగుతుంది మనకి. అశుభాలన్నీ నాశనమయ్యి శుభాలకి మూలం అవుతుంది కనుక అలాంటి పవిత్రత మనలో ఇస్తాడు కనుక ఇది పవిత్రం అనే నామం ఇక్కడ చెప్పారని చెప్పుకుందాం. పరం మంగళం తర్వాత నామం. కాబట్టి పవిత్రానం పవిత్రించని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ పరం మంగళానామం కూడా అక్కడ వచ్చింది మనకి. ఎవరు తలుచుకుంటే చాలండి, స్మరణ మాత్రం చేతే మన అశుభాలన్నీ పోతాయిటండి. కలో నామస్మరణం అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు కలియుగంలో నామస్మరణే చాలా గొప్పది అని. కాబట్టి మనం అంతే ఒక్కసారి స్మరించుకుంటే చాలు మన అశుభాలన్నీ పోయి శుభాలు మొదలవుతాయని మనం అర్థం చేసుకోవాలండి. అలాగా మనకి మన మనస్సు పవిత్రం చేసి మనకి అన్ని మంగళకరమైన శుభాలను అందించేవాడు కనుక పరం మంగళం అని ఈ నామంలో కీర్తింపబడ్డాడనమాట. భగవంతుని స్మరించినంతనే అశుభాలన్నీ పోయి శుభాలు ప్రాప్తిస్తాయని చెప్పడం వల్ల ఇప్పుడు ఆదిదేవుడు మంగళమని చెప్పబడుతున్నాడు. పరం మంగళమని చెప్పబడుతున్నాడు. ఆ కళ్యాణగుణ సంపన్నుడు అవడం చేత సర్వభూతముల కంటే ఉన్నతుడైన, అందుకని అలా ఉండడం చేత పరం అని చెప్పుకుంటున్నాం కదా. అలా మనకి తెలుస్తుంది ఆయన అన్నిట్లకన్నా సర్వభూతాల కన్నా వేరుగా ఉన్నాడు ఆయన మనకి పరమని తెలియబడుతున్నాడు కనుక పరం మంగళం అన్నమాట. భగవానుడు మంగళం పరం అయ్యాడు అని చెప్పి మనం అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ ఆయనకి అది చక్కటి ఒక నామంగా పరం మంగళ స్వరూపుడని మనకు అర్థమవుతోంది. సర్వభూతముల కంటే ఉత్కృష్ట స్థితిలో పరంగా ఉన్నాడు కనుక పరం మంగళం. కాబట్టి ఆయనే ఈ జీవులన్నీ శాసిస్తూ ఉన్నాడు అన్న విషయం తర్వాత శ్లోకంలో మనం తెలుసుకుందామండి. ఈ శ్లోకం కూడా చదువుతున్నాను చూడండి. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశాన సర్వభూతములను శాసించేవాడు కనుక ఈశాన అని పిలువబడుతున్నాడు. సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఈ సమస్త విశ్వాన్ని శాసించి నడిపిస్తున్నాడు కనుక ఈశాన అని కీర్తింపబడుతున్నాడు. ఈ ఆధిపత్యం అంతరించేదాకా కాదు, ఎప్పుడూ ఉంటుంది ఆయన దగ్గర. ఎప్పుడూ ఆయనే ప్రభువు కదా. కాబట్టి ఇదే మనం చెప్పుకుంటూ ఉంటాం. మన మంత్రపుష్పం అది చెప్పేటప్పుడు ఇది వాడుతూ ఉంటారు. మీరు వినున్న శ్లోకం ఒకటి చెప్తాను చూడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఇదేమో భగవద్గీతలో శ్లోకం అండి. అది కూడా మనం మంత్రపుష్పాల్లో చెప్పేది కూడా ఒకటి ఉంటుంది. ఆ శ్లోకం అన్నిటికీ కూడా ఆయనే మూలడానికి. ముందు ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాక అప్పుడు దాని దగ్గరికి వెళదాం. అర్జునుడు తోటి నాయన ఈశ్వరుడిని నేనేను, ఆ ఈశ్వర మాయ చేతే ఈ సర్వభూతాలు కూడా యంత్రాల వలె తిప్పుతున్నాను, ఆ సర్వభూతముల యొక్క హృదయాంతరాలలో నేను నివసిస్తున్నాను అని భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్తాడండి. సర్వభూతములను తాను శాసించడం చేత నేను ఈ జీవకోటికి ప్రాణదాతగా ఉన్నాను అంటేనండి. అది ఆ విషయంలో ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని చెప్పడం వల్ల సర్వభూతములు తాను శాసనాన్ని అనుసరించి నేను తిప్పుతున్నాను, ఇందులోనూ ఓ రంగుల రాట్నంలో తిప్పినట్టు అని అర్థం. అంటే దానికి మనం ఈశానః అని దానికి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన ఈ మొత్తం ఈ భూతాలన్నిటికీ కూడా ప్రభువై ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలందు కూడా సమస్తాన్ని శాసిస్తూ నడిపిస్తున్నాడు. ఈ సంగతి మనం ఈశానః
నామానికి అర్థం చేసుకోవచ్చండి. ముందు ప్రాణద, ప్రాణకోటికి ప్రాణశక్తి ఇచ్చేవాడు ఎవరు? దా అంటే ఇవ్వడం కదా, ప్రాణద అని ప్రాణాన్ని ఇచ్చేవాడు అని చెప్తున్నాం. మన ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనకు ప్రాణం పోసేవాడు ఆయనే అనమాట. ప్రాణికోటికి ప్రాణం పోసేవాడు ఇక్కడ ప్రాణదహ, ప్రాణదహ అయ్యాడు. భగవాన్ లేనిచో ఎవ్వరూ ఈ ప్రాణం లేకపోతే ఉంటామా? అందుకని చరించలేరు. అటు ఇటు ఎక్కడ మనకి చైతన్యమే ఉండదు, శాతన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇంకా ఆయనే అంతా చేస్తున్నాడని ప్రాణాన్ని ఇచ్చేవాడని తెలిసింది. ప్రాణాలను మనకు అందిస్తాడు కనుక ప్రాణద అయ్యాడు. అలాగే ప్రాణముల్ని తీస్తాడు కూడాను ఆయనే. కాబట్టి అందించేవాడు ఆయనే, మన ప్రాణాన్ని తీసేవాడు ఆయనే కనుక తానే అయి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మన ప్రాణశక్తి ఆయనే అన్నది తర్వాత నామంలో చెప్పబడుతోంది. చూడండి, ప్రాణశక్తి స్వరూపుడైన విష్ణువు ప్రాణ అని పిలువబడుతున్నాడు. ప్రాణం కలిగి ఉంటేనే కదండి ఒక ప్రాణి అవుతుంది. కనుక ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడన్న మనకి నమ్మకం కలుగుతోంది. ప్రతి జీవులో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూనే ఉంటాయి కదండి. అందువల్లే ఆ భగవానుడు మనలో ప్రాణ అని ప్రాణరూపంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలన్నమాట. కనుక ప్రాణులంతా కూడా పుట్టినప్పుడు ప్రాణం ఆయన ఇస్తున్నాడు, దాంతో భాషలుతున్నామన్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత నామానికి వెడదామండి. జ్యేష్ఠ, ఆయన జ్యేష్ఠుడని పిలువబడుతున్నాడు. అంటే మొట్టమొదటివాడు. జ్యేష్ఠ అంటే మొట్టమొదటివాడు, అందరికన్నా మొదటివాడు. కాబట్టి జ్యేష్ఠ వృద్ధుడు అన్నమాట బాగాను. అందుకని జ్యేష్ఠ అని పిలువబడుతున్నాడు. సృష్టికి పూర్వమే ఉన్నాడు కనుక, అందుకని మనకు అందరికన్నా ముందు ఉన్నాడు కనుక జ్యేష్ఠుడు, మనందరికీ కన్నా ముందువాడు కనుక జ్యేష్ఠ అనే నామం చేత చెప్పబడుతున్నాడు ఇక్కడ. ఆయనకి ఇక్కడ వయోభేదాలు ఏం తెలియవు. మనకంటే కాలం, వయస్సు అన్నీ చెప్తాం. ఆయనకి అన్ని కాలాల్లోనూ ఆయన ఉన్నాడు కనుక ఆయన జ్యేష్ఠుడు అయ్యాడు. ఈ దేశము కాలాలు ఇవన్నీ మనం నిర్దేశించకపోవడమే ఆయన పుట్టున్నాడు కనుక జ్యేష్ఠుడు అయ్యాడు. కాబట్టి జ్యేష్ఠుడై ఉన్నాడు అని ఈ నామం ద్వారా మనం జ్యేష్ఠ అని చెప్పుకుంటున్నాం. ఇంకా తర్వాత నామం శ్రేష్ఠ, శ్రేష్ఠుడు, అత్యంత శ్రేష్ఠత కలిగిన వాడుగా కీర్తింపబడుతున్నాడు కనుక శ్రేష్ఠుడు. కాబట్టి మనకి శ్రేష్ఠ ఇక్కడ ఏం చెప్తున్నారు? సమస్తమునకు కారణమై ఉండడం చేత, అందరికన్నా పెద్దవాడై ఉండడం చేత ఇక్కడ ఆయన జ్యేష్ఠుడు అని ఇందాక నామంలో చెప్పుకున్నాం. శ్రేష్ఠత కలిగి ఉన్నాడు కనుక సర్వమును అధిగమించి తానే ముఖ్యుడుగా ఉండడం వల్ల శ్రేష్ఠుడు అని తెలియబడుతోంది. ఇప్పుడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, కాబట్టి ఆ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడైన వాళ్ళే ఆయన ఎవరో తర్వాత నామం చెప్పుకుందాం. ప్రజాపతి, ఈ ప్రజలందరికీ ఆయన పతి, కాబట్టి సమస్త ప్రజలకు పతి అయి ఉన్నాడు కనుక ప్రజాపతి అని పిలువబడుతున్నాడు. సర్వజీవుల్ని కనిపెట్టుకుని రక్షిస్తున్నాడు. తన బిడ్డలు కనుక అందరినీ తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కనుక ఈ ప్రజలందరికీ కూడా ఆయన తండ్రి వంటి వాడు కనుక, మనకు జన్మనిచ్చిన సృష్టికర్త కనుక ఆయన ప్రజాపతి అయ్యాడు. ప్రజాపతి అయిన తర్వాత నామంలో హిరణ్యగర్భ. హిరణ్య అంటే ఈ విశ్వం అంతము ఆయన గర్భం అనుకుందాం. ఆ విష్ణుమూర్తి ఇప్పుడు హిరణ్యగర్భ అని ఈ నామంలో చెప్పుకొని పిలువబడుతున్నాడు. హిరణ్యమైన అండముల్లా ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయన్నమాట. ఆయన బ్రహ్మ హిరణ్యగర్భుడు అయ్యాడు. బ్రహ్మకు ఆత్మయ్య ఉన్న ఆదిదేవుడు హిరణ్యగర్భుడు అని పేరుతో వచ్చాడు ఇక్కడ. హిరణ్యగర్భ సమవర్తత అగ్రే అంటే మొదట హిరణ్యగర్భుడే ఉండాడు. తర్వాత ఆ విశ్వమూర్తి గర్భం నుంచి తామరపు వచ్చి అందులో బ్రహ్మగారు పుట్టారని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ మొదట విశ్వమూర్తి విశ్వమునకు గర్భమున కలిగి ఉన్నాడు. ఈ విశ్వం అంతా తన గర్భమున కలిగి ఉన్నాడు కనుక ఈ విశ్వం ఎచ్చటి నుంచి వచ్చిందో మనకు తెలుస్తూ చెప్పుకుంటున్నాం కనుక మనకి హిరణ్య గర్భ అన్న నామంతో చెప్పబడుతోంది. తర్వాత భూగర్భ, భూమిని తన గర్భమందు ఉంచుకున్న భగవానుడు కనుక భూగర్భ అని ఈ నామంలో కీర్తింపబడుతున్నాడు. అప్పుడు ఈ విశ్వానికి ఇందాక చెప్పుకున్నాం, ఆయన గర్భం నుంచే వచ్చిందని, విశ్వమంతా భగవాను నుంచే పుట్టిందని, భగవానుడే ఉంటుందని, మనమంతా అక్కడే ఉన్నామని, విశ్వ నిర్మాణంలో ఈ భూతాలన్నిటికీ ఆద్యవుని గర్భంలోనే ఉంటాయి, తర్వాత అక్కడే ఏమవుతాయని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ గర్భమునందు ఒక గర్భం ఉందనుకోండి, తల్లి ఆ శిశువుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో 9 నెలలు కూడా ఈ భూమిలోని ప్రాణులన్నింటినీ కూడా
తన గర్భంలోనే ఉంచుకొని ఒక తల్లిలా కనిపెట్టుకుని ఉంటాడు కనుక ఆయన భూగర్భ అని చెప్పబడుతున్నాడు. ఈ జీవులన్నింటినీ జాగ్రత్తగా తన ఐశ్వర్యం చేత తన యందే ఉంచుకొని వాళ్ళకు కావలసిన ఐశ్వర్యప్రదాత అయిన లక్ష్మీదేవికి భర్త తన వృక్షస్థలంలో ఉంచుకొని ఇదంతా ఆయనే కాపాడుకుంటున్నాడు కనుక ఆ నామం ఆయనకి ఒక నామం, అది ఇందాక చెప్పుకున్న నామం భూగర్భ అయిపోయాక ఇప్పుడు ఈ నామం ద్వారా ఆ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆ మాధవ అన్న నామానికి చెప్పుకుందాం. మా అనగా లక్ష్మీదేవి అని అర్థం అండి. ధవు అంటే భర్త అని అర్థం అండి. ఇక్కడ మాధవ అంటే శ్రీదేవికి భర్త అయిన విష్ణుమూర్తి కనుక మాధవుడయ్యాడు అని చెప్పడం. కాబట్టి మాధవుడు అనగా మౌని అనే అర్థం కూడా ఉంది. మననశీలుడై పరిణామశీలమైన వానిని అంటే మనని సాక్షిగా దర్శిస్తూ ఉన్నాడు కనుక మాధవుడు. అలాగే మౌన ధ్యానం ద్వారా యోగులందరూ ఆయన్ని గ్రహిస్తూ ఉంటారు, ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఆ మౌనం యోగులందరూ కూడా పొందుతూ ఉంటారు కనుక ఆ మౌనం వల్ల ఇక్కడ వాళ్ళకి మాధవుడని అసలు ఈ వ్యాస భగవానుడు భారతంలో కొన్ని చోట్ల చెప్పాడండి. ఉద్యోగ పర్వంలో శక్తివంతమైన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేటటువంటి ఆ లక్ష్మీదేవితో కూడి ఉండడం వల్ల కూడా ఈ మాధవనామాన్ని చెప్తున్నారు. ఇక్కడ దివ్య ఐశ్వర్యం ఈ మాధవ అనే నామ ద్వారానే మనం అనుభవించేవాడు ఆయన దగ్గర ఉంది. అది మనం అనుభవించాలంటే కూడా ఆయన ఇవ్వాలి కనుక మనం అది తెలుసుకోవాలండి. మాధవనామానికి అంత గొప్ప శక్తి ఉంది. లక్ష్మితో కూడుకున్నవాడు మా ధవు ఈ నామానికి అర్థం కనుక మా అంటే లక్ష్మీదేవి, ధవు అంటే అతని భర్త మాధవ అని చెప్పి పిలువబడుతున్నాడని మనకు అర్థమైందండి. మధుసూదన మధు అనే రాక్షసుని చంపడం చేత మధుసూదనుడయ్యాడని అది కూడా మహాభారతంలోనే వస్తుంది. మళ్ళీ మనం చెప్పుకున్నట్టు మధు అనగా తేనె కదండి, తేనె తియ్యగా ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలకి మనకు దాని రుచి తెలుస్తుంది, ఆ అనుభూతి మనం పొందుతాం. అలాగే ఈయన మధు అంటే ఇక్కడ తేనె, సూదన అంటే మధురములైన ఆ బతుకులు, అలాగా శాంతిని ఇచ్చేవాడు ఆయనేను, మన కోరికలను తీర్చేవాడు ఆయనేను, అన్నీ కూడా తర్వాత మన జీవితాలని చక్కగా నడిపించేవాడు ఆయనేను. అందుకని మధుసూదనుడు అయ్యాడని కూడా మనం తెలుసుకోవచ్చండి. తాను సర్వశక్తిమంతుడు, ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు అన్న విషయం మనం ఈ మధుసూదన నామం ద్వారా తెలుసుకొని ఆయన శక్తి ఏమిటి అన్నది తర్వాత ఇంకో శ్లోకంలో చూసుకుందామండి. అది రేపు చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వం కృష్ణార్పణమస్తు.